దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ సోమవాసి గురించి మనం తెలుసుకుందామండి. సోమ అంటే చంద్రుడు. సోమవారం రోజున అధిపతి చంద్రుడు. అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కదా. అలాంటి అమావాస్య సోమవారం రావడం వలన ఈరోజు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తారు. సోమవతి అమావాస్య రోజున చేసే పూజలు సాధారణ రోజుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఫలితాన్ని అందిస్తాయని విశ్వాసం. మన పురాణాలు కూడా చెబుతున్నాయండి. ఇక దీని గురించి మనం పురాణ కథలో ఏముందో కూడా వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒక యువతి జాతకంలో వైదవ్య దోషం ఉందని తెలిసి బాధపడింది. ఆమెకి ఒక మహాత్ముడు సోమావతి అమావాస్య వ్రతం చేయమని సూచించాడు. ఆ యువతి ఎంతో భక్తితో వ్రతము చేసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి శివుని ఆరాధించింది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమె దోషాన్ని తొలగించి సుఖ సంతోషాలతో జీవించే వరం ప్రసాదించారు. అలాంటి మహిమాన్వితమైన ఈ సోమావతి వ్రతాన్ని దీపారాధన చేసుకోవడం వల్ల మనకి విశేషమైన ఫలితం పొందవచ్చండి. శివపార్వతుల ఆరాధన, ఆ బోలా శంకరుణ్ణి ఆరాధించుకోవడం వల్ల అధిక మాసం, పురుషోత్తమ మాసంలో ఆఖరి రోజు. అలాగే అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన, పండ్ల దానం, ఏ దానం చేసినా, గోదానం, మనకి ఏది కుదిరితే ఆ దానాన్ని మనం ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు. నియమనిష్టలతో ఉండాలండి. మద్యపానం కానీ, ఆ రోజు చెడు మాట్లాడటం కానీ ఇలాంటివేమీ ఉండకూడదు. అలాగే ఎవరికైనా భర్త ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా కూడా ఈ పూజ చాలా విశేషంగా పనిచేస్తుందండి. ఈ సోమవతి అమావాస్య రోజు అందరూ పూజించుకోవాలి. ఇక ఇతరులను బాధ పెట్టడం, అబద్ధాలు చెప్పడం వంటివి ఈ ఒక్క రోజుకైనా దూరంగా ఉండండి. భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల చాలా ఇదిగా ఉంటుందండి. ఈ గొప్ప అమావాస్య అనేది కేవలం తిథి మాత్రమే కాదు, పితృదేవతల ఆశీస్సులు కూడా పొందడానికి మనకి చక్కటి అవకాశం. ఈ పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేసి దైవ కృపాన్ని పొందండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మనం విశేషమైన ఫలితాలను మనకి నామస్మరణ వచ్చు అనేటప్పుడు శివ అష్టోత్తర శతనామాలి, లింగాష్టకం, ఇలా ప్రతిదీ మనం పారాయణం చేసుకుంటే విశేషమైన ఫలితం పొందవచ్చండి. అసలు ఈరోజు ఉదయం ఏం చేయాలి? సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి పూజా మందిరంలో దీపం వెలిగించాలి. శివుని, పార్వతీదేవిని పూజించాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లైనా జపించాలండి. అలాగే రావి చెట్టుకి సోమవతి అమావాస్య రోజున పూజ చాలా ప్రాముఖ్యత ఉంది. రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని విశ్వాసం. చెట్టుకు పసుపు, కుంకుమ సమర్పించి నీరు పోసి 108 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని పారాయణం చేసుకుంటూ ఉంటే కనుక మనకి మనం అనుకున్న కోరిక సిద్ధిల్లుతుంది. అలాంటి సోమవతి అమావాస్య రోజున పితృదేవతలను కూడా ఆరాధించుకోవడం చాలా విశేషమైన రోజండి. పితృదేవతలకు, తల్లిదండ్రులకు, పూర్వీకులకు స్మరించి తర్పణం చేయాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. తల్లిదండ్రులకు నమస్కరించుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. తాతలకు, ముత్తాతలకు స్మరించి తర్పణం చేయండి. ఇక మనం ఈ అమావాస్య గురించి, అమావాస్య ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చండి. పాపాలు తొలగిపోతాయి, కుటుంబంలో సుఖ శాంతులు పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి, నివారణ అవుతాయండి. శివపార్వతుల కృప మనకి లభిస్తుంది. వివాహిత మహిళలు ఎందుకు ఆచరిస్తారంటే కనుక పురాణాల ప్రకారం వివాహిత మహిళలు ఈరోజు వ్రతం చేస్తే భర్తకు ఆరోగ్యాలు కలుగుతాయని, కుటుంబ సంతోషంగా ఉంటుందని, అందుకే చాలామంది మహిళలు రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసి పూజలు చేస్తారు. ఈ రోజు చేసే దానం యొక్క విలువ. సోమవతి అమావాస్య రోజు అన్నదానం, వస్త్రదానం, గోసేవ, పేదలకు సహాయం చేయడం వలన అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సోమవతి అమావాస్య కేవలం ఒక తిథి మాత్రమే కాదండి, భగవంతుని అనుగ్రహంగా మనం భావించాలి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మాత్రం నామస్మరణ చేస్తూనే ఉండండి. శుభ్రమైన వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకుని పాలు, నీరు, తేనె, బిల్వ దళాలతో అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం
సోమవారం అమావాస్య మంచి రోజు కదండి. ఇలా మీరు ఏ పూజ చేసినా మీకు ఏది కుదిరితే అది ఆచరించుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలన్నీ వస్తాయి. అలాంటి మహిమాన్వితమైన రోజును వదులుకోకుండా మీకు ఎంత సాగితే అంత పూజించుకోండి. విశేషమైన రోజు, ఆఖరి రోజు కదా మనకి పురుషోత్తమ మాసంలో మన హిందూ ధర్మంలోనే ఒక విశిష్టత కలిగిన రోజు సోమవతి అమావాస్య. ఆ శివపార్వతుల అనుగ్రహం ఉంటే మనకు కాని పనంటూ ఏది ఉండదు కదండి. అలాంటి కుదిరితే అభిషేకం చేయించుకోండి. ఆలయంలో మనం అభిషేక వివరాలన్నీ నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. దేనితో అభిషేకించుకుంటే ఏ ఫలితం ఉంటుందని. అలాంటి మహిమాన్వితమైన సోమవతి అమావాస్య రోజు సోమవారం వచ్చింది కాబట్టి కుదిరిన వాళ్ళు అభిషేకించుకుంటే కనుక విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఏది కుదిరితే అది చేసుకోండి. గోసేవైనా చేసుకోండి, నువ్వులు దానం ఇచ్చుకోండి, పండ్లు దానం, వస్త్రదానం, అన్నదానం, ఏదైనా దానం చేసుకుని పూజ చేసుకుని, లేకపోతే ఏది కుదరకపోతే అభిషేకం చేసుకోండి. అదే కుదరలేని వాళ్ళు ఇంట్లోనే శివపార్వతుల ఫోటో ఉంటుంది కదండి, మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కరించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఏది కుదిరితే అది ఆచరించుకుని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నానండి. నా ఈ భక్తి ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాంగ్ వీడియోలు కూడా చివరి వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. నా ఛానల్లో పూజా వీడియోలు, భక్తికి సంబంధించినవి, అలాగే రాశి ఫలాలు కూడా నేను తెలుసుకుని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో వారం మేము వార ఫలాలను అప్లోడ్ చేస్తున్నానండి వివరంగా. అలాగనే ఎక్కువ లెంత్ కాకుండా క్లుప్తంగా తెలుసుకుని చేసుకునే పరిహారం గురించి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలా అందరూ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. నా వీడియోలు చివరి వరకు చూస్తే కనుక, లాంగ్ వీడియోలు చూస్తేనే నాకు ఫలితం ఉంటుంది కదండి. స్వామివారి ఆ శివపార్వతుల ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష కదా. చూసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైనా సరే మీకు డౌట్ అనేది ఉంటే నేను క్లియర్గా తెలియపరుస్తానండి. రాశి చక్రం గురించి అయినా సరే, పూజలు, వ్రతాలు ఏది ఎలా ఆచరించుకోవాలని ఎవరికైనా అనుమానం కనుక ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలిపితే నేను పూర్తి వివరాలతో మీ అందరికీ అందజేస్తానండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్.